నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆర్థిక సంక్షోభం అరాచకానికి దారితీస్తుంది. ఎంపీ ఆత్మహత్య చేసుకునేంతగా పరిస్థితులు దిగజారాయి. ప్రధాని రాజీనామా చేసి నౌకాశ్రయంలో తలదాచుకోవాల్సిన దుస్థితి వచ్చింది. నిరసనలు కాస్త నిప్పు రవ్వలుగా ఎగిసిపడుతున్నాయి. ప్రజాగ్రహం పెళ్లిబిగితే ఏం జరుగుతుందో శ్రీలంక చూస్తే తెలుస్తుంది. కొంతకాలం క్రితం దాకా ప్రశాంతంగా ఉన్న ద్వీప దేశం ఇప్పుడు భగ్గున మండుతోంది. లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలైపోయాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. ఇప్పటిదాకా తమకు తిరుగులేదనుకున్న రాజపక్సేలకు జనం పవరేంటో తెలిసొచ్చింది. శ్రీలంకలో కర్ఫ్యూ పెట్టినా, ఎమర్జెన్సీ విధించినా నిరసనకారులు తగ్గడం లేదు. అధికార పార్టీ నేతల్ని వెంటబడి మరీ తరుముతున్నారు. ఏకంగా జనం నిరసనలకు తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. వందల మంది పోలీసులు ఉన్నా వేల మంది నిరసనకారులు తాను తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టడంతో ఎంపీకి దిక్కుతోచలేదు. ఎలాగో చావు తప్పదు కాబట్టి ఉన్నంతలో మెరుగైన ఆప్షన్ను ఉపయోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతకుముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై మహింద రాజపక్సే అనుచరులు దాడికి దిగడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దేశవ్యాప్తంగా నిరసనకారుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడడంతో సైన్యం కూడా చేతులెత్తేసింది. శ్రీలంకలో రాజకీయ మరణాలు, రాజకీయ ఆత్మహత్యలు కొత్త కాదు. ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రులు కూడా చాలా వైలెన్స్కి చనిపోయారు గత 70 సంవత్సరాల చరిత్రలో. శ్రీలంకకి ఉన్న ప్రాబ్లం కూడా ఏంటంటే సిన్హాలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, తమిళస్ ఉన్నారు. ఆ సొసైటీ విడిపోయింది. విడిపోవడం వల్ల కంట్రోల్ కూడా దేశంలో పోయింది. అందువల్ల మళ్ళీ శ్రీలంక డెమోక్రసీ అనేది మళ్ళీ పూర్వం వైభవం తెచ్చుకోవాలంటే వాళ్ళు చాలా కష్టపడాలి. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స నివాసాల దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులపై అధికార పార్టీ మద్దతుదారులు దాడికి దిగడం హింసకు దారితీసింది. అప్పట్నుంచి దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు ఎవరినీ జనం వదలడం లేదు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్సే కూడా కొలంబోకు దూరంగా ఉన్న నౌకాశ్రయంలో తలదాచుకుంటున్నారు. తన ఆచూకీ తెలిస్తే జనం వచ్చి ఏం చేస్తారోననే భయం ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి అధ్యక్షుడు గొటబయ రాజపక్సేపైనే కేంద్రీకృతమైంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించిన ప్రతిపక్షాలు నో చెప్పాయి. దీంతో పరిస్థితులు మరింతగా విషమించే అవకాశం కనిపిస్తోంది. జనం రెచ్చిపోయి అధ్యక్ష భవనం మీద కూడా దాడికి దిగుతారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు సైన్యాన్ని కలవరపెడుతున్నాయి. లంకలో ఒకవేళ ఘర్షణలు జరిగింది, కానీ దాని తర్వాత కొంతమంది మంత్రులు, ఎంపీజీలు తగలబెట్టడం చూస్తే కానీ ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ క్లాష్ అయింది చూస్తుంటే శ్రీలంక ఎటుపోతుందనేది చాలా స్పష్టంగా ఉంది. శ్రీలంక వెళ్లే దిశ ఏమిటంటే ఒక సివిల్ వార్ దిశలో పోతున్నది. ఇప్పటికే మహింద రాజపక్స నివాసం, రాజపక్సల పూర్వీకుల నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్షోభం ముదిరేదాకా పదవిని పట్టుకుని వేలాడిన రాజపక్సలపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ఇప్పటిదాకా రాజపక్స సోదరులు స్పందించకపోవడంపై విశ్లేషకులు కూడా పెదవి విరుస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుందనే దానికి శ్రీలంక ప్రస్తుత స్థితి అద్దం పట్టేలా ఉంది. ప్రభుత్వానికి ఎంత మెజారిటీ ఉన్నా, నేతలకు ఎంత ప్రజాదరణ ఉన్నా దైనందిన జీవితానికి అడ్డంకులు లేనంత వరకే జనం సహిస్తారు. అడ్డు అదుపు లేని ధరల పెరుగుదల, విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, అడుగంటిన విదేశీ మారక ద్రవ్య నిలువలు, చమురు సంక్షోభం, ఇలా ఒకటేంటి లంకలో దుస్థితికి కావాల్సినన్ని కారణాలున్నాయి. కనీస అవసరాలైన పాలు, నిత్యావసరాలు కూడా దొరక్కపోవడంతో జనం గుండెలు మండాయి. గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ, పెట్రోల్ బంకుల దగ్గర ఆర్మీ పహారా, ఇదంతా వారికి చిర్రెత్తింది. ఓవైపు శ్రీలంక సంక్షోభం గురించి అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంటే రాజపక్స సర్కారు మాత్రం ప్రజలను చివరిదాకా నమ్మించాలని చూసింది. సంక్షోభం తాత్కాలికమేనని, త్వరలోనే పూర్వస్థితి వస్తుందని కథలు చెప్పింది. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత విషమించడంతో లంకేయులంతా మూకుమ్మడిగా రోడ్డెక్కారు. లంకలో కొన్నేళ్లుగా రాజపక్స కుటుంబ పాలన నడుస్తోంది. అధ్యక్షుడు, ప్రధాని, కేబినెట్ మంత్రులు ఇలా అన్ని కీలక పదవుల్లోనూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు రాజ్యం చేశారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని సంక్షోభాన్ని కొని తెచ్చారనేది నిపుణుల అభిప్రాయం.
సంక్షోభాన్ని ముందుగానే నివారించే మార్గాలున్నా రాజపక్స పట్టించుకోలేదు. అసలు దేశానికి ఏమీ కాలేదన్నట్టే వ్యవహరించారు. ఇప్పుడు అదే కొంప ముంచింది. చైనా అప్పులో ఊబిలో కూరుకుపోవడం, తలాతోకాలేని నిర్ణయాలు శ్రీలంక కొంప ముంచాయి. ప్రధాని మహింద రాజీనామాకు నెల రోజులు పట్టింది. అధ్యక్షుడు ఎప్పుడు గద్దె దిగుతారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. గో గొటబయ గో అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న పదవుల కోసం పాకులాడుతున్న గొటబయ దేశం ఏమైపోయినా పర్లేదన్నట్టుగా వ్యవహరించడం మరింత వ్యతిరేకతకు కారణమవుతోంది. నిరంతర ఘర్షణలు, దేశవ్యాప్తంగా హింసాత్మక వాతావరణం మధ్య సమస్యకు పరిష్కారం కనుక్కోవడం ఎలా సాధ్యమనేది $1 బిలియన్ ప్రశ్న. ఈ పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు మాత్రం లంకకు ఎలా వస్తాయనేది రాజపక్స ఆలోచించుకోవాలి. కనీసం అప్పులు ఇవ్వడానికి కూడా అంతర్జాతీయ సంస్థలు సిద్ధంగా లేవు. రుణాలిస్తాం సరే, అవెలా తీరుస్తారని అడిగితే గొటబయ దగ్గర సమాధానం లేదు. కనీసం సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే ప్రణాళిక లేదు. అసలు ఏదో ఒకటి ప్లాన్ చేద్దామనే ఆలోచనే లేదు. ఎంతసేపు పదవి కోసం పాకులాట, పౌరులపై అణచివేత తప్ప సామరస్యపూర్వక వాతావరణం ఏర్పాటుకు ప్రయత్నించడమే లేదు. గొటబయ పదవిలో ఉండగా శ్రీలంక చల్లారే పరిస్థితి లేదనే విశ్లేషణలు మరింత కలవరపెడుతున్నాయి. శ్రీలంక చిన్న దేశమైనా ఆ దేశానికి కొన్ని అనుకూలతలున్నాయి. ఆ అనుకూలతలతోనే దశాబ్దాల పాటు అంతర్యుద్ధం జరిగినా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుని జిగేల్మని వెలుగులీనింది. కానీ కరోనా తర్వాతే పరిస్థితి అదుపు తప్పింది. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఉంది. అయితే స్వీయ తప్పిదాల కారణంగా లంక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికీ దేశాన్ని చక్కదిద్దడానికి మార్గాలున్నాయని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. కానీ అలా చేయాలంటే మొదట పరిస్థితి అదుపులోకి రావాలి. పౌరులందరూ శాంతించాలి. హింసాత్మక వాతావరణం పోవాలి. గొటబయ బేషరతుగా పదవికి రాజీనామా చేస్తే అన్ని పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు పార్లమెంట్ను సమావేశపరచడానికి ఇష్టపడని గొటబయ పదవికి రాజీనామా చేస్తారనుకోవడం అత్యాశ అవుతోంది. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి విఫలయత్నం చేయడం, నిరసనకారులపై దాడికి దిగి మరింతగా హింసను రెచ్చగొడుతున్న చర్యలు చూస్తుంటే లంకను రావణకాష్టం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. కేవలం 2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంకలో ఈ స్థాయిలో పరిస్థితులు విషమించడం మొదట్లో అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ అసలు విషయం తెలిసాక ఈ దుస్థితికి ప్రభుత్వమే కొంతెచ్చిందని స్పష్టమైంది. ధరల పెరుగుదలతో మొదలైన సంక్షోభం ఏకంగా దేశమే దివాలా తీసేదాకా వచ్చింది. శ్రీలంకను ఆహార ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. పెట్రోల్ నుంచి కూరగాయల దాకా నిత్యావసరాల కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు, ఆస్పత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు, విద్యుత్ దీపాలు వెలగక చీకట్లో మగ్గుతున్న ప్రజలు, ద్వీపదేశం శ్రీలంకలో ఎటు చూసినా కనిపిస్తోన్న దృశ్యాలు ఇవే. ఆహార ఆర్థిక సంక్షోభంతో సింహళ దేశం అల్లాడిపోతోంది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోవడంతో కీలక దిగుమతులు నిలిచిపోయాయి. పర్యాటక దేశంగా పేరొందిన శ్రీలంకలో 2019లో ఈస్టర్ రోజు ఓ చర్చిలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన ఆ దేశ పర్యాటక రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. దీంతో విదేశీ మారక నిల్వలు పతనమయ్యాయి. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులపై నిషేధం విధించారు. ఫలితంగా చమురు, నిత్యావసరాల కొరత ఏర్పడి వాటి ధరలు ఆకాశాన్నంటాయి. తేయాకు, రబ్బరు, వస్త్రాలు వంటివి ఎగుమతి చేసే శ్రీలంకకు 2013లో ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలు భారీగా పతనం కావడం కూడా పెద్ద కుదుపే. వాస్తవానికి అప్పట్నుంచే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నేలచూపులు చూడటం మొదలైందన్నది విశ్లేషకుల మాట. సింహళ జాతీయవాదం ముసుగులో రాజపక్స సోదరులు భారీ అవినీతికి పాల్పడ్డారన్నది ప్రజాస్వామ్యవాదుల ఆరోపణ. మహింద అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి అధికంగా పెట్టుబడులొచ్చాయి. ఈ నిధుల్లో ఎక్కువ భాగాన్ని రాజపక్స సోదరులు, బంధువర్గాలు విదేశాలకు తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హమ్మన్టోటకు చెందిన రాజపక్స కుటుంబం 1947 నుంచి అక్కడి రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్కు చెందిన గొటబయ రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికే కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆయన సోదరులు చమల్ రాజపక్స, బసిల్ మంత్రులుగా, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స ప్రధానిగా ఉన్నారు. గతంలోనూ మహింద 2 పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నారు. మహింద 2 కుమారులైన నమల్, యోషితాలకు కీలక పదవులు దక్కాయి. రాజపక్స కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకే బడ్జెట్లో 75% వరకు నిధులు కేటాయించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ రాజపక్ష బ్రదర్స్ 5 ఉన్నారు, 3 కేబినెట్ లో ఉన్నారు. దాని తర్వాత ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, మొత్తం అన్ని పదవులు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కీ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. మహింద రాజపక్ష వీళ్ళందరిలోకి ఎవరైతే పవర్ఫుల్ ఉన్నాడో, ఎవరైతే నిన్న
చాలా ఇష్టం లేకుండా రాజీనామా చేశాడు. ఆయన మోస్ట్ పవర్ఫుల్. ఆయన కనీసం ఒక 20 ఏళ్ళగా ఆయన ఆ శ్రీలంకని పరిపాలిస్తున్నాడు, శాసిస్తున్నాడు. ఇంకా శ్రీలంకని గత 4-5 ఏళ్ళుగా ఒక ఒక నాశనం అయ్యే దారిలో తీసుకెళ్తున్నాడు. 2019లో గొటబయ అధికారంలోకి వచ్చిన తర్వాత లంక సర్కార్ విలువ ఆధారిత పన్నును 15% నుంచి 8% తగ్గించడంతో పాటు 7 ఇతర రకాల పన్నులను రద్దు చేసింది. ధార్మిక సంస్థలను పన్ను పరిధి నుంచి తప్పించింది. ఫలితంగా కేవలం 30 నెలల్లోనే శ్రీలంక ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. పన్నుల వసూలు దాదాపు సగం తగ్గడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుకు, ఇతర వస్తువులకు పెద్ద ఎత్తున చెల్లింపులు చేయాల్సి రావడంతో సమస్య తలెత్తింది. శ్రీలంక ఆర్థిక స్థితిగతులపై ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2019లో ఒక అధ్యయనం వెలువరించింది. దీని ప్రకారం ఆ దేశంలో ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండడంపై ఆందోళన వ్యక్తమైంది. ఇతర దేశాలతో పోలిస్తే శ్రీలంకలో పన్నుల శాతం తక్కువే అయినా ఆర్థిక నిపుణుల సూచనలు పట్టించుకోకుండా పన్నుల శాతాన్ని తగ్గించేశారు. ఫలితంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కోసుకుపోయింది. ఎల్టీటీఈతో పోరాటం సమయంలో లంక బడ్జెట్లో భారీ లోటు ఉండేది. 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యంతో ఆ దేశ పరిస్థితి మరింత కుదేలైంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2009లో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి లంక ప్రభుత్వం $2.6 బిలియన్ రుణం తీసుకుంది. బడ్జెట్ లోటును 5% తగ్గిస్తామన్న షరతు మీద రుణం పొందింది. తర్వాత కూడా ఎగుమతులు పుంజుకోలేదు. విదేశీ నిల్వలు దిగజారిపోతూనే ఉన్నాయి. దీంతో అప్పటి యూఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం 2016లో మరోసారి ఐఎంఎఫ్ను ఆశ్రయించి $1.5 బిలియన్ రుణం పొందింది. 2020 నాటికి ఆర్థిక లోటును 3.5% తగ్గించడం, వ్యయ నియంత్రణ, పన్ను సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాణిజ్య విధానాల అమలు, విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛాయుత వాతావరణం వంటి షరతుల మీద ఈసారి ఐఎంఎఫ్ రుణాన్ని మంజూరు చేసింది. ఇది లంక ఆర్థిక స్థితిని మరింత ఒత్తిడికి గురిచేసింది. శ్రీలంక మనం చూసేది ఆ యుద్ధం గురించి. తమిళ్ టైగర్స్తో వాళ్ళకున్న సిస్టమ్ అంతా స్పాయిల్ అయిపోయి ఈవేళ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోలేకపోతున్నా. వాళ్ళకున్న సంస్థలు, ప్రభుత్వం అనుకోండి, పార్లమెంట్ అనుకోండి, జ్యుడిషియరీ అనుకోండి, ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఇంకా ఆ ఓపిక, ఆ ఇంట్రెస్ట్ అది తీసుకొని సాల్వ్ చేసి ఆ పేషెన్స్తో చేసేది అది పోయింది యుద్ధం గురించి. ఒక దేశం యుద్ధం కింద అంత సఫర్ అవుతే చాలా కష్టాలు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు. విదేశీ మారక నిల్వలు కాపాడుకోవడానికి ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. దిగుమతులను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. రసాయన ఎరువుల దిగుమతిని మే 2021 నుంచి పూర్తిగా నిషేధించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉంది. ఈ నిర్ణయమే లంక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి సంక్షోభానికి దారితీసింది. వరి, తేయాకు, కొబ్బరి సహా ఇతర వ్యవసాయోత్పత్తుల దిగుబడి 30% మేర పడిపోయింది. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆందోళనల్ని సైతం ప్రభుత్వం పెడచవిన పెట్టి తమ నిర్ణయాల్ని మొండిగా అమలు చేసింది. మసాలా దినుసులు, వంట నూనెలు, పసుపు, వాహనాలు, టూత్ బ్రష్లు, ఇతరత్రా వాటి దిగుమతులను నిషేధించినా ఫలితం లేకుండా పోయింది. డిమాండ్, సరఫరాకు మధ్య నెలకొన్న తీవ్ర అంతరంతో పెను సంక్షోభం ఏర్పడింది. ఫులిష్ థింగ్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫారిన్ ఎక్స్చేంజ్ పోతున్నదని ఫర్టిలైజర్ కొనడం మానేశారు. ఫర్టిలైజర్ కొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమన్నారు. మొత్తం కొలాప్స్ అయిపోయింది అగ్రికల్చర్ అంతా. మొత్తం తినుబండారాలంతా ఖాళీ అయిపోయి ఇండియా నుంచి తెప్పించుకుంటున్నారు. మెడిసిన్స్ లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అంతా పోయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఏది తగ్గించేశారు, వ్యాట్ తగ్గించేశారు, అన్ని ట్యాక్స్లు తగ్గించేశారు. తగ్గించేస్తే ఏమైంది? గవర్నమెంట్కి ఆదాయం లేదు, ఇన్కమ్ తక్కువ అయిపోయింది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది. సంక్షోభం కారణంగా అత్యవసర ఔషధాల నుంచి సిమెంట్ వరకు అన్ని వస్తువుల కొరత ఏర్పడింది. ఆస్పత్రుల్లో మందులు లేక సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ఇంధన కొరత కారణంగా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. పేపర్ కొరతతో విద్యాసంస్థలు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశాయి. పెట్రోల్తో పాటు కూరగాయల కోసం కూడా ప్రజలు బారులు తీరాల్సిన స్థితి ఎదురైంది. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుని కొందరు స్పృహ కోల్పోగా కొందరు మరణించారు. 7 దశాబ్దాల్లో ఇటువంటి సంక్షోభ పరిస్థితులను చూడలేదని లంక ప్రజలు వాపోతున్నారు. ఆహార, ఇంధన, ఔషధాల కొరతతో పాటు విదేశీ మారకద్రవ్య నిలువలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. మొత్తం $51 బిలియన్ విదేశీ రుణాలను చెల్లించలేమని ప్రకటించింది. సాయం కోసం పొరుగు దేశాల వైపు చూస్తోంది. అయితే దివాలా తీసినట్టు ప్రకటించిన దేశం ఎలా ఒడ్డున పడుతుందనేది $1 మిలియన్ ప్రశ్న.
ఆర్థిక సంక్షోభం కాస్త అరాచకానికి దారితీయడంతో లంకలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. శ్రీలంక సంక్షోభంలో రాజపక్స కుటుంబం పూర్తిగా ఏకాకైంది. ప్రభుత్వానికి సహకరించడానికి ప్రతిపక్షాలు నిరాకరిస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రజలైతే రాజపక్సను నెత్తిన పెట్టుకున్నారో అదే ప్రజలు ఇప్పుడు రాజపక్సను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేయడం ప్రజాస్వామ్య వైచిత్రికి అద్దం పడుతోంది. శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గొటబయ పంపిన ఆహ్వానాన్ని ప్రధాన ప్రతిపక్షం తిరస్కరించింది. దేశంలో ఎమర్జెన్సీ, అల్లర్లు, రాజకీయ అనిశ్చితిని కారణాలుగా చూపింది. సంక్షోభం ముదిరేదాకా పదవులు పట్టుకుని వేళ్లాడి ఇప్పుడు ప్రతిపక్షాల్ని బలిచేస్తారా అని ప్రశ్నించింది. 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించాలని లంక బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దేశాధ్యక్షునికి అత్యధిక అధికారాలను కట్టబెడుతూ 2020లో జరిగిన 20వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరింది. 18 నెలల పాటు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దేశంలో అధ్యక్ష తరహా పరిపాలనను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై గొటబయ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సింది. ప్రస్తుతం సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ముందుకొస్తుంటే శ్రీలంకను నట్టేట ముంచిన చైనా మాత్రం ఆ దేశంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా చూస్తూ ఉండిపోయింది. మరిన్ని రుణాలు అందించి ద్వీపదేశాన్ని ఇంకా ఇరుకున పెట్టాలని చూస్తోంది. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి చైనానే కారణమని అనేక రిపోర్ట్లు చెబుతున్నాయి. శ్రీలంక 1980 నుంచి ఆర్థిక సరళీకరణ పేరుతో విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించింది. ఈ విధానాలతో చైనా చాలా లాభపడింది. కరోనాకు ముందు చైనా శ్రీలంకలో భారీగా పెట్టుబడులు పెట్టింది, పెద్ద ఎత్తున రుణాలిచ్చింది. కరోనా తర్వాత డ్రాగన్ అప్పులు భారంగా మారింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో శ్రీలంక చైనా విదేశీ పెట్టుబడులకు లొంగిపోయింది. 2022 నాటికి శ్రీలంకపై దాదాపు $7 బిలియన్ రుణం ఉంది. 2021-22లోనే శ్రీలంక చైనాకు చెల్లించాల్సిన రుణాల విలువే $2 బిలియన్ వరకు ఉంది. ఇంత జరిగినా శ్రీలంక నేతలు మళ్లీ చైనా ట్రాప్లో పడుతున్నారు. అత్యవసర మద్దతు కోసం $100 మిలియన్ సాయం కోరింది. ఎల్టీటీఈని నిర్మూలించిన మహింద రాజపక్స శ్రీలంకలో నేషనల్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ పాపులారిటీతోనే సొంత పార్టీ స్థాపించి అధికారంలోకొచ్చారు. కానీ పాలనలో మాత్రం ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. మొదట అధ్యక్షుడిగా, తర్వాత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మహింద రాజపక్స కుటుంబ పాలనతో తీవ్రంగా అప్రతిష్ట పాలయ్యారు. ఏ ప్రజలైతే రాజపక్సను నెత్తిన పెట్టుకున్నారో అదే ప్రజలు ఇప్పుడు విసిరి కొట్టడానికి సిద్ధపడ్డారు. చివరకు ప్రతిపక్షాల్ని కూడా రాజపక్స లెక్కపెట్టలేదు. అందుకే సంక్షోభ పరిస్థితుల్లో కూడా అధికార పక్షంతో చేతులు కలపడానికి విపక్షం నో చెప్పింది. రాజపక్స పాపం పండిందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఉంది. అత్యంత ప్రజాదరణ ఉన్న నేత ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ప్రధాన కారణం అధికారం శాశ్వతం అనే అహంకారమే అని వేరే చెప్పనక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో పాలన ఎప్పుడూ ప్రజల కోణంలోనే చేయాలి. అతి భారీ గెలుపు వచ్చిందని 50% మంది ఓట్లేశారని విచ్చలవిడితనంగా పరిపాలన చేస్తే సీన్ మారిపోతుంది. వారే తిరుగుబాటు చేస్తారు. తాము ఏం చేసినా ప్రజల మద్దతు ఉందని, ప్రజలు గొప్ప మెజారిటీ ఇచ్చారని చెప్పుకుంటే చివరికి ఆ ప్రజలే చితిమంటలు వేస్తారని శ్రీలంక ప్రజలు నిరూపిస్తున్నారు. ఎంతటి వ్యక్తులైనా ప్రజాగ్రహానికి తలవంచక తప్పదని తేలిపోయింది. ఆర్థిక సంక్షోభం తరుముకొచ్చేదాకా లంకలో ప్రతిపక్షాలు నామమాత్రంగానే ఉన్నాయి. రాజపక్స అధికారం సుస్థిరం అనే స్థాయిలో వాళ్ల హవా నడిచింది. అధికార పార్టీపై కనీస విమర్శలకు కూడా ప్రతిపక్షాలు సాహసించలేదు. ఎవరైనా అంశాల వారీగా తప్పులు ఎత్తిచూపినా రాజపక్స తీవ్రమైన ఎదురుదాడి చేసేవారు. ఆయన మద్దతుదారులు కూడా ఈలం యుద్ధ విజయమే అన్నింటికీ తారకమంత్రం అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పితే ఏం జరుగుతుందో రాజపక్సకు అనుభవంలోకొచ్చింది. పాలనలో తప్పులు జరగడం సహజం. పొరపాట్లు జరిగాయని ఒప్పుకుని వాటిని దిద్దుకుంటే ఎవరికైనా మనుగడ ఉంటుంది. అంతేకాని అధికారం ఉందనే తల పొగరుతో ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు, ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోవడం, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ ప్రజల్నే పీడించే వ్యవస్థగా మారడమే ప్రస్తుత లంక దుస్థితికి ప్రధాన కారణం. ఇవాళ శ్రీలంక నుంచి చూసింది భారతదేశం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రీగా ఏమీ లేదు. మీరు ఖర్చు పెట్టిన సొమ్ము, మీరు అప్పు తీసుకొచ్చిన సొమ్ము తిరిగి కట్టాలి. కట్టకపోతే శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని మనకు కూడా ఒక పాఠం. శ్రీలంకకు కూడా పెద్ద పాఠం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వచ్చేటప్పటికి నీ కరెన్సీని కాపాడుకోవాలి. లంక సంక్షోభం అన్ని దేశాలకు హెచ్చరికే అంటున్నారు నిపుణులు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు పోతే ప్రజలు రెచ్చిపోతారు. ఒక్కసారి ప్రజలు సహనం కోల్పోతే చివరకు మిగిలేది హింసే. ఇక్కడ చిన్న పెద్ద దేశాలనే తేడా ఏమీ లేదు. తమ దైనందిన జీవితానికి భంగం కలగనంత వరకు ప్రజలు ప్రభుత్వాలు చేసే జిమ్మిక్కుల్ని సహిస్తారు. కానీ ఇళ్లలో ఉండాల్సిన వాళ్లను నడిరోడ్డుపై నిలబెడితే మాత్రం దేనికైనా వెనకాడరు.
ప్రజలు తలుచుకుంటే పోలీసులు, సైన్యం ఇలా ఏ వ్యవస్థ పాలకుల్ని కాపాడలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనే సంగతి మరిచిపోయి మెజారిటీ ఉందనో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని విర్రవీగితే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే సంక్షోభాన్ని ఆహ్వానించినట్టే.